ఆగస్టు 7న గోవాలో జరుగు ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభను జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఓబీసీ సమాజానికి పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో హలో బీసీ చలో గోవా, బీసీ జెండా పట్టు గోవా బాటపట్టు నినాదాలతో ఓబీసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పలువురు బీసీ నాయకులతో కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి, బీసీల డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి గోవాలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓబీసీ సమాజ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గోవా మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని శంకర్రావు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్, రాష్ట్ర నాయకులు వాకా వెంకటేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు ఉడత శ్రీనివాసరావు, మంగళగిరి అధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా నాయకులు కిరణ్, ధనుంజయరావు, పవన్, సాంబశివరావు తదితర బీసీ నాయకులు పాల్గొని ఓబీసీ 10వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. 7వ తారీఖున జాతీయ ఓబీసీ మహాసభ గోవాలో జరుగుతూ ఉంది. అక్కడ దేశవ్యాప్తంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం, గోవా యూనివర్సిటీ దగ్గర ఈ సమావేశం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా 20-25 మంది తక్కువ లేకుండా ఆ రోజున అక్కడ సమావేశం అవటం కూడా జరుగుతూ ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, అదేవిధంగా మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు చాలామంది కూడా ఆ సమావేశానికి హాజరయ్యి మండలి సిఫార్సుల్ని అమలు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో గత 10 సంవత్సరాల నుంచి కూడా వివిధ రాష్ట్రాల్లో ఆగస్టు 7వ తారీఖున మండల్ పార్లమెంట్కి సమర్పించిన రోజు, అంటే జాతీయ స్థాయిలో ఆ రోజున ఒక కమిటీ వేసినటువంటి చైర్మన్గా వీరిని నియమించడం జరిగింది. ఆ కమిటీ ద్వారా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించి ఈ బలహీన బడుగు వర్గాలకి, చేతి వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవన స్థితిగతులు కానీ, వాళ్ళ జీవితాలను ఏ విధంగా మెరుగుపరచాలని కానీ, దేశవ్యాప్తంగా వాళ్ళు విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటి అధ్యయనం చేసి ఆ నివేదిక సమర్పించిన రోజు అది. మరి ఆయన ఇచ్చేటువంటి అంశాలన్నీ కూడా దాదాపు 42 అంశాలతో కూడినటువంటి నివేదిక ఇవ్వటం జరిగింది. అది చలో గోవా, హలో బీసీ అనేటువంటి నినాదంతో మరి ఈ రోజున మేము ఇక స్టేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని మరి ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి అన్ని రాష్ట్రాల నుంచి మరి బీసీ కుల బాంధవులు, బీసీ ప్రజా సంఘాలు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడే ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి హలో బీసీ చలో గోవా మరి 10వ జాతీయ మహాసభని జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కేశన శంకర్రావు గారి అధ్యక్షతన పిలుపునియటం జరిగింది. మరి 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, మరి ఏ రకంగా మెరుగుపడాలి అనే దాని మీద ఒక అధ్యయనం చేస్తూ మరి కేంద్రాన్ని మండల్ సిఫారసులు అమలు చేయాలి, మండల్ డేగా ఆగస్టు 7వ తారీఖున మండల్ సిఫారసులు అమలు చేయాలి అనే స్పష్టంగా మరి 10 సంవత్సరాల నుంచి కూడా మరి దేశవ్యాప్తంగా కూడా చాలా ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ పోరాటంలో ఎప్పటికప్పుడు భాగస్వాములై మన బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపడాలి అనే దాంట్లో చాలా స్పష్టంగా ఈ కేంద్రం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉందని మనందరికీ తెలిసిన నిజం. మరి గతంలో కూడా మరి శతాబ్దాలు గడిచిపోయి ఉన్నాయి. మనందరికీ తెలుసు మండల్ వర్సెస్ కమండల్. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఆ రోజు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మండల్ కమిషన్ వచ్చినప్పుడు కమండల్ ఉద్యమాన్ని చేపట్టిన ఈ బీజేపీ వాళ్ళే ఈరోజు బీసీ 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 అని జపం చేస్తున్నారు. కానీ పలుకులకి మాత్రమే బీసీ, హృదయాల్లోంచి బీసీ కాదు. పేపర్లో మాత్రమే బీసీ, ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో వీళ్ళకి ఎక్కడ కూడా సరైన సంక్షేమం అందే దాంట్లో మటుకు బీసీ కాదు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి ఓబీసీలో మహిళా కోటా ఎంత, 33%లో మా మహిళా కోటా ఎంత అంటే ఇప్పటివరకు సమాధానం లేదు. జనగణన మీద అనేక సందర్భాల్లో సమగ్ర కులగణన జరపాలి, మా యొక్క ఓబీసీ కోటా ఎంత అని అంటే ఇప్పటి వరకు సక్రమంగా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి, దేశవ్యాప్తంగా మా జనాభా ఈరోజు దేశమే ఆర్థిక వ్యవస్థని నెలకొల్పిందనంటే కేవలం బీసీలు వృత్తులు వీటికి సంబంధించే ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేస్తూ ఉందని అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి హలో బీసీ చెలో గోవా ప్రోగ్రాం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజున ఈ యొక్క మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించటమైంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీల పట్ల మరి రాజకీయ నాయకులకి కొంత చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఇటీవల మేము ఇతర రాష్ట్రాల్లో చూసినప్పుడు అక్కడున్న గవర్నర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ఓబీసీ నాయకులు కలవాలంటే ఎంతో సునాయాసంగా అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ మరి మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా వారు వీలైనంత త్వరగా స్పందించకుండా బీసీ నాయకులంటే ఒక లెక్కలేని ధోరణిగానే ఉందని చెప్పాలి. 50% ఉన్న బీసీలకి నాయకత్వం ఇస్తున్న నాయకుల ద్వారా ఆ సమస్యలను తెలుసుకోకపోతే వీళ్ళు ఏం పరిష్కారం చేస్తారు, మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? చట్టసభల్లో ఎటు తిరిగి స్థానం లేదు. ఉన్న నాయకులైనా ఉన్న సంఘ నేతలని వాళ్ళతోటి సరైన సమన్వయంతోటి ముందుకు సాగుతూ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే రీతిలో ఉండాలి. ఇటువంటి వాటన్నిటినీ నిలదీసి మరి ఈ రోజున ఆగస్టు 7వ తారీఖు అంటే మండల్ గారు తమ యొక్క కమిషన్ రిపోర్ట్ను కేంద్రానికి సమర్పించిన రోజు 42 డిమాండ్లుంటే ఇప్పటికీ కూడా ఒక్కటి మాత్రమే మనకు అమల్లో ఉంది, మిగిలినవన్నీ కూడా అమలుకు నోచుకోలేదు. వాటన్నిటిని గురించి కూడా మరి మండల సిఫార్సులన్నిటినీ అమలు చేయాలని చెప్పేసి అందరం ఏకగ్రీవ తీర్మానంతో ఈ యొక్క మీటింగ్లో మరి బీసీల ఐక్యతని చాటుతాము. రానున్న రోజుల్లో ఈ కుల జనగణనలో కానీ మరి ఇటీవల విజయవాడలో ధర్నా చౌక్లో చేసినటువంటి బీసీ మహిళా 33%లో బీసీల వాటంతా విషయంలో మరి బీసీ సంక్షేమ సంఘం తమ యొక్క పోరాటాన్ని ఉద్ధృతం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి 10వ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ కేవలం బీసీలని ఒక ఆట బొమ్మలాగానే చూస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిద్రపోయేవాడిని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఎప్పటికీ లేపలేము. మేము కష్టపడి ఓట్లేసి మీకు అధికారాన్ని ఇస్తే ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుల వారు కేసన శంకర్రావు గారి నాయకత్వంలో, కుమ్మరి క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో మరి కుల జనగణన మీద మహిళలకు 33% రిజర్వేషన్ గురించి నిన్న విజయవాడలో మహాధర్నా చేయడం జరిగింది. ఈ రకంగా మా జీవితాలంతా మొత్తం కూడా మీకు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చి మేము పోరాటమైన మా జీవితం దేశవ్యాప్తంగా కూడా జాతీయ స్థాయిలో బీసీ సంక్షేమ సంఘం చాలా స్ట్రాంగ్గా ఉంది. మిమ్మల్ని దించడం కూడా మాకు పెద్ద కష్టం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. హలో బీసీ జయప్రదం చేయండి 10వ మహాసభని, జయప్రదం చేయండి 10వ మహాసభని.